హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి బై. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన బాగ్ సినిమా ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది బై. నిజానికి ట్రైలర్ గురించి చెప్పుకునేంత పెద్దగా ఏం లేదు అని మాత్రం అనుకోకండి. ఎందుకు అంటే చాలా వరకు ఈ సినిమా తీసిన డైరెక్టర్ తీసిన సినిమాలు కానీ అన్నిటికంటే అంటే అన్ని ప్యాటర్ను ఆల్మోస్ట్ హర్రర్ లాగానే ఉంటాయి. అలాగే సేమ్ అంటే లైక్ చంద్రకళ సినిమా ఈ సినిమా కూడా ఒక ప్యాటర్న్ లాగానే అనిపిస్తుంది. కాకపోతే ఈ సినిమాలో ఏంది మ్యాటర్ అంటే చాలా కొత్తగా అనిపించింది భయ్యా. సేమ్ హర్రర్ మాదిరి ఉంది, సేమ్ చంద్రకళ మాదిరి కూడా అనిపించింది. కాకపోతే ఆయన చూపించిన విజువల్ కానీ అంటే మనకు ట్రైలర్లో చూపించిన విధంగా సూపర్ అనిపించింది భయ్యా. నాకు మాత్రం చాలా కొత్తగా కూడా అనిపించింది. యాజ్ యూజువలీ ఆయనే హీరోగా కూడా చేసుకుంటున్నాడు. దీంట్లో మామూలే, అందరికీ తెలిసిందే. అయితే ఇంకో మ్యాటర్ వచ్చేసి ఇందులో మనకు చాలామంది ఆర్టిస్టులు అయితే ఉన్నారు భయ్య. అంటే మన తెలుగుకు సంబంధించి చాలామంది అయితే ఉన్నారు. లైక్ వెన్నెల కిషోర్ అన్న, శ్రీనివాస్ రెడ్డి అన్న. అయితే ముఖ్యంగా చెప్పుకోవాల్సి వచ్చిన క్యారెక్టర్ వచ్చేసి మన తమన్నా గారిది భయ్య. ఆమె క్యారెక్టర్కి ఉన్న అంటే దీంట్లో ఉన్న వాల్యూ వేరే సినిమాలో ఏ సినిమాలో లేదు అని కూడా ఆమె చెప్పుకొచ్చారు మొన్న ఒక ఇంటర్వ్యూలో. ఆమె ఇంకా కోయసల్లా గారు కూడా ఈ సినిమాలో నేను అంటే అంటే నేను ఎంజాయ్ చేసిన విధంగా అంత కామెడీ టైమింగ్స్ కానీ నా కామెడీకి నేనే ఎంజాయ్ చేసిన విధంగా ఏ సినిమా లేదని కూడా చెప్పుకొచ్చారు. అలాగే తమన్నా గారు అంటే నేను ఇంతకు ముందు వరకు చాలా సినిమాలు చేశాను, ఈ సినిమా ప్రత్యేకమైంది అని కూడా చెప్పుకొచ్చారు భయ్య. అంటే మరి చూడాలి, మే 3వ తారీఖున అయితే ఈ సినిమా రిలీజ్ అవుతుంది భయ్య. మరి ఈ సినిమాని మనము అంటే తమన్నా గారు చెప్పిన విధంగా ఉండబోతుంది అని చెప్పేసి కూడా నేనైతే అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఆమె అంత కాన్ఫిడెన్స్గా చెప్పిందంటే సినిమాలో ఏదో మ్యాటర్ లేకుండానే ఆమె అయితే చెప్పదు. అయితే ఇంకోటి వచ్చేసి మనం హర్రర్ మాత్రమే కాదు భయ్య, ఆయన సినిమాల్లో ఒక ట్విస్ట్ అనేది ఉంటుంది. ఆ ట్విస్ట్ ఎలా ఉంటుంది అనేది సినిమా భయ్య. నాకు తెలిసినంత వరకు మనం హర్రర్ది ఎంత చూస్తామో ఆ ట్విస్ట్ ఎలా ఉండబోతుంది అనేది కూడా అంత భారీగా ఉంటుంది. అయితే శ్రీనివాస్ రెడ్డి అన్న మన వెన్నెల కిషోర్ అన్న కామెడీ మాత్రం సూపర్గా ఉండబోతుంది అని మాత్రం ట్రైలర్లోనే అర్థమైపోయింది భయ్య. నిజంగా వీళ్ళని పెట్టి ఆయన అంటే సుందర అన్న చాలా మంచి పని చేశాడు. ఎందుకంటే సినిమాకి వీళ్ళ వల్ల ప్లస్ అవుతుందే కానీ ఎప్పుడు కూడా మైనస్ కాదు. ఎలాంటి అంటే స్టోరీలెస్ సినిమాకి కూడా వీళ్ళ వల్ల ప్లస్ అవుతుందే కానీ మైనస్ అయితే అవ్వదు భయ్య. మరి చూడాలి. నాకైతే ట్రైలర్ అయితే సూపర్గా అనిపించింది భయ్య, సూపర్గా ఉంది కూడా ట్రైలరు. అయితే మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో మాత్రం తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి